వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అర్హతలపైన కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మిషన్ వాత్సల్య స్కీమ్లో అనాథ బాలల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీలో ప్రాజెక్ట్ ఆఫీసర్స్, అలాగే అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, హౌ టు అప్లై అంటే ఎలా అప్లై చేయాలి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. ఈ నోటిఫికేషన్లో ప్రధానంగా అన్ని పోస్టులకు కూడా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కు 42 సంవత్సరాలుగా నిర్ణయించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ నిర్వర్తిస్తుంది. ఇక శాలరీ కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిబంధనల మేరకు ఈ పోస్టులకు పేమెంట్ చేస్తారు. సుమారుగా 30,000 నుంచి 50,000 రూపాయలు ప్రాజెక్ట్ ఆఫీసర్కి ఉంటుంది. అలాగే మిగతా పోస్టులకి 15,000 నుంచి 16,000 మధ్యలో మంత్లీ శాలరీ ఉంటుంది. ఇక ఈ పోస్టులో అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ పాస్ అయి కంప్యూటర్లో కనీసం డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. ఏదైనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన అనుభవం కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది. అలాగే ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టుకు ఇంటర్మీడియట్ పాస్ అవ్వడంతో పాటు కంప్యూటర్ డిప్లొమా క్వాలిఫికేషన్ అయ్యి పూర్తయినటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు. ఇక దీనికి కూడా ఈ పోస్ట్ కూడా ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా అడుగుతారు. తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్టుకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీలో సోషల్ వర్క్, సోషియాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, లా, పబ్లిక్ హెల్త్, కమ్యూనిటీ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఈ సబ్జెక్ట్స్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ తోటి పీజీ లేదా గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుకు సబ్మిట్ చేసుకోవచ్చు అప్లికేషన్స్. అలాగే ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ పోస్టుకు కూడా ఏదైనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో తప్పనిసరిగా 2 సంవత్సరాల కనీసం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఈ పోస్టులు దరఖాస్తు చేసే విధానం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారిక వెబ్సైట్లో ఈ పోస్టులకు సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషను, అలాగే పూర్తి వివరాలు ప్రాస్పెక్టస్ తోటి అందుబాటులో ఉంటాయి. వీటిని డౌన్లోడ్ చేసుకుని మొత్తం డీటెయిల్స్ అన్ని సమగ్రంగా చూసుకుని మీ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఏజ్ ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత అన్ని కాలమ్స్ ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి చేసి సంబంధిత సర్టిఫికేట్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్, అలాగే మీ లోకల్ ఏరియా ప్రూఫ్ అన్నీ కూడా అటాచ్ చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ని కూడా ఎన్క్లోజ్ చేసి ది డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 4th floor, జంపనీ టవర్స్, అమరావతి రోడ్, గుంటూరు 522006, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు 3/12/2024 తేదీలోపు పోస్టు లేదా కొరియర్ లేదా బై హ్యాండ్ సబ్మిట్ చేయవచ్చు. ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద మాత్రమే భర్తీ చేయబడతాయి. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.